హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఇవాళ మన ఈ వ్లాగ్లో భాగంగా ట్రాఫిక్ రూల్స్ ఇక్కడ ఎలా ఉంటాయి అమెరికాలో. అమెరికాలో ట్రాఫిక్ సిస్టమ్ ఎలా ఉంటుంది, తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అవి తెలుసుకున్న తర్వాత రూల్స్ వైలేట్ చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ మనము ఈ వ్లాగ్లో తెలుసుకోబోతున్నాము. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ ఫైన్. మేమైతే చాలా బాగున్నాం. సో శ్రవంతి చెప్పినట్లు ఈరోజు వ్లాగ్ ట్రాఫిక్ సిస్టమ్ గురించి, వాటి రూల్స్ రెగ్యులేషన్స్, ఒకలా రూల్స్ వైలేట్ చేస్తే ఫైన్స్ ఎలా ఉంటాయి దాని గురించి ఈరోజు వ్లాగ్ చేస్తుందండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి ఇక్కడ. మనం ఇండియాలో అయితే మనందరికీ తెలుసు కదా, ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ రూల్స్, తర్వాత రూల్స్ వైలేట్ చేస్తే ఏమవుతుంది, అవన్నీ మనకు తెలుసు. ఇక్కడ అమెరికాలో ఎలా ఉంటుంది? షూర్ అండి. సో అమెరికాలో ట్రాఫిక్ సిస్టమ్, వాటి రూల్స్ అది అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఐ మీన్ ట్రాఫిక్ సిస్టమ్ ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది అండ్ యూజర్ ఫ్రెండ్లీ అండి. అంటే ఈజీగా మనం ఎవరైనా సరే అండర్స్టాండ్ చేసుకోగలిగేంత ఈజీగా ఉంటుంది. ట్రాఫిక్ సిస్టమ్ చాలా సింపుల్గా ఉంటుంది. సో అందుకే ఐ మీన్ లైక్ మోర్ ఓవర్ లైక్ ఇక్కడ వాట్ ఐ కెన్ సేస్ ఇట్ లుక్స్ వెరీ గుడ్ అండి. అంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో ఎలా ఉంటాయి రూల్స్ అంటే, సో ఇప్పుడు బేసిక్గా మన ఇండియాకి కంప్లీట్ ఆపోజిట్ అండి. ఇప్పుడు మన ఇండియాలో మనం ఏం చేస్తాము, మనం రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్ చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసి మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్ చేస్తాం. సో అక్కడ మనము ఇండియాలో రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్ చేస్తాం కాబట్టి సో మనం ఆల్వేస్ కీప్ లెఫ్ట్. సో కీప్ లెఫ్ట్ మనము డ్రైవ్ చేస్తుంటాం. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది కాబట్టి ఆల్వేస్ కీప్ రైట్ మనం డ్రైవ్ చేస్తుంటాం. సో అలా ఇండియాకి తర్వాత యూఎస్ఏకి డ్రైవింగ్ సిస్టంలో మెయిన్ డిఫరెన్స్ అది. సో ఇంకా ట్రాఫిక్ సిస్టమ్ గురించి చెప్పాలంటే ఇక్కడ మామూలుగా రోడ్స్ పైన సైన్స్ కానీ, రోడ్ పై మనం ట్రావెల్ చేసేటప్పుడు మన సైన్స్ కానీ, తర్వాత స్పీడ్ లిమిట్స్ కానీ, ఇవన్నీ చాలా క్లియర్గా ఉంటాయండి, చాలా క్లియర్గా ఉంటాయి. సో అంటే ఐ మీన్ లైక్ త్రూ అవుట్ యూఎస్ఏ ప్రతి చోట డెఫినెట్గా ఈ సైన్స్ ఉంటాయి. ఎక్కడ ఉండకుండా అయితే నాకు తెలిసి ఉండదు, డెఫినెట్గా ప్రతి చోట ఉంటాయి. సో సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మనం మన ఇంటి దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాం అనుకోండి. లెట్స్ ఇప్పుడు మనం వెళ్తున్నాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా పోయిన తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలా టర్న్, లేకుంటే రైట్ సైడ్ టర్న్ తీసుకోవాలా అన్న కూడా ప్రతి చోట మనకి లెఫ్ట్ సైడ్ వెహికల్స్ వెళ్ళేటివి లెఫ్ట్ యారో చూపించి రోడ్డు పైన సైన్ ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళ వెహికల్స్ అన్నీ అక్కడ యారో చూపించి, అంటే if you want to turn left side, you have to be in that lane. If you want to turn right side, you have to be in that lane అన్నట్ల. లైక్ రైట్ సైడ్ లేన్ ఉంటుంది, లేకంటే స్ట్రైట్కి వెళ్ళాలంటే స్ట్రైట్ సైడ్ ఉంటుంది, యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ లేన్. సో అంతేకాకుండా మనము లేన్స్ స్విచ్ చేయడము అంటే ఇమీడియట్గా జస్ట్ వితౌట్ గివింగ్ ద ప్రాపర్ సిగ్నల్, అంటే లైక్ మన ఇండికేటర్ ఇవ్వకుండా, లెఫ్ట్ ఇండికేటర్ రైట్ ఇండికేటర్ ఇవ్వకుండా జస్ట్ స్విచ్ చేయలేం లైన్స్. సో అలా చేయకూడదు, ఇట్స్ ఎ క్రైమ్ అగైన్. సో ఇట్స్ అన్ అఫెన్స్. సో మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము అంటే రైట్ సైడ్కి మూవ్ కావాలి అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గివ్ అవర్ రైట్ ఇండికేటర్. సో అంతేకాకుండా అంటే ఇక్కడ స్విచ్ అయ్యే ముందు ఎలా ఉంటుందంటే రూలు, రోడ్ పైన మనకి డాటెడ్ లైన్స్ ఉంటాయి, సాలిడ్ లైన్స్ ఉంటాయండి. సో ఇప్పుడు ఇఫ్ ఏ సాలిడ్ లైన్ ఈస్ డివైడింగ్ ద రోడ్, యు ఆర్ నాట్ సపోజ్ టు స్విచ్ ద లేన్. ఒకవేళ లేదు డాటెడ్ లైన్ ఉంది అంటే యు ఆర్ సపోజ్ టు స్విచ్ ద లేన్. సో అలా రూల్స్ ఉంటాయండి. సో ఒకవేళ దాన్ని వైలేట్ చేసినా కూడా ఇట్స్ అఫెన్స్. సో దానికి రిలేటెడ్ ఫైన్స్ కూడా ఉంటాయి. సో అలాగే ఇప్పుడు ఆల్వేస్ ఫాస్ట్గా అనుకున్న వెహికల్స్ ఆల్వేస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలి. సో స్లో ట్రాఫిక్ మాత్రం డెఫినెట్గా రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలి. సో అలాగే మళ్ళీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైవేకి వెళ్ళామనుకోండి. సో అక్కడ స్పీడ్ లిమిట్ అనేది డిఫర్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. సో స్టేట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ మినిమం స్పీడ్ ట్రాఫిక్ లిమిట్స్ కూడా ఉంటాయండి. అంటే లైక్ మనము అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 75 mph స్పీడ్ లిమిట్ ఉందనుకోండి, మనము ఒక లైక్ 30-40 వెళ్తే ఇట్స్ అన్ అఫెన్స్, బికాస్ మినిమం స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఎందుకంటే మీరు స్పీడ్ తక్కువ పోవడం వల్ల మీ వల్ల కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే స్కోప్ ఉంటుంది కాబట్టి, సో ఈవెన్ వాటిని కూడా కన్సిడర్ చేస్తారు. సో మినిమం స్పీడ్ లిమిట్స్ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ మినిమం స్పీడ్ లిమిట్ ఆన్ హైవేస్ సో దట్ we can avoid the traffic jams or we can avoid the tickets from the cops. సో అది ఒకటి.
సో ఓకే. అదొకటి ఉంటుంది. మినిమం స్పీడ్ లిమిట్స్ కూడా ఉంటుందండి. అంటే స్పీడ్ లిమిట్ కంటే తక్కువ వెళ్ళినా కూడా ఇట్స్ అ ప్రాబ్లమ్. ఇట్స్ అన్ ఓహ్! అఫెన్స్. బికాస్ స్పీడ్ లిమిట్ కంటే తక్కువ పోవడం వల్ల అంటే నువ్వు అంటే లైక్ మీరు కంప్లీట్ రైట్ హ్యాండ్ సైడ్ అప్పుడు వెళ్ళొచ్చు కానీ ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ జామ్. బట్ లెఫ్ట్ లేన్ మాత్రం డెఫినెట్గా ఫాస్ట్ ట్రాఫిక్ అండి. అక్కడ మాత్రం మినిమం స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయకుండా మాత్రం వెళ్తే మాత్రం డెఫినెట్గా కాప్ చూస్తే మాత్రం మనకి ఫైన్ వేస్తాడు. సో టికెట్ వేస్తాడు, ఫైన్ వేస్తాడు. సో ఓకే. అదొకటి. సో ఇంకా స్పీడ్ లిమిట్స్ అనేది ఏరియా బట్టి డిఫరెంట్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే స్కూల్ జోన్స్ తీసుకున్నాం అనుకోండి. స్కూల్ జోన్స్ తీసుకుంటే అక్కడ 15 ఆర్ 20 మైల్స్ ఉంటుందండి. సో అలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాస్ తీసుకుంటే అక్కడ 25 ఉంటాయి. తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాస్ తీసుకుంటే 35. లైక్ హైవేస్ తీసుకుంటే 65 ఉంటాయి కొన్ని స్టేట్లో 75 ఉంటాయి. మాక్సిమం 75 అనుకుంటా. నాకు తెలిసి మోర్ దెన్ 75 ఎక్కడ కానీ నాకు తెలిసి ఏ స్టేట్లో కానీ ఉండవు. సో అలా అండి. లైక్ అంటే హైవేలో అయితే ఒక స్పీడ్ లిమిట్, సిటీలో అయితే ఒక స్పీడ్ లిమిట్, తర్వాత స్కూల్ జోన్ అయితే ఒక స్పీడ్ లిమిట్, తర్వాత రెసిడెన్షియల్ ఏరియా అయితే ఒక స్పీడ్ లిమిట్, ఇలా ఉంటాయండి. లైక్ ఇంకా ట్రాఫిక్ సైన్స్ అంటే క్లియర్గా ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడైనా రోడ్ పైన బంప్స్ ఉన్నాయనుకోండి, సో ముందే మనకు చెప్తాడు ఒక బంప్ వస్తుంది అనేది చెప్తాడండి. సో తర్వాత వచ్చేసి మళ్ళీ స్కూల్ జోన్ అనుకోండి, స్కూల్ జోన్ ముందే మనకి స్కూల్ ఉంది, సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్ అన్నట్టు ముందే స్కూల్ సైన్ వస్తుంది మనకి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ అంటే మనం ఇండియాలో అబ్జర్వ్ చేయం, బట్ ఇక్కడైతే స్టాప్ సైన్స్ ఉంటాయండి చాలా చోట్ల. అంటే ఎలా ఏంటండి? స్టాప్ సైన్స్. స్టాప్ సో సైన్స్. స్టాప్ సైన్స్ అంటే ఏంటంటే ఆ మీనింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు స్టాప్ యువర్ వెహికల్ ఫర్ అట్లీస్ట్ లైక్ 4 to 5 seconds అండ్ దెన్ లుక్ ఫర్ ట్రాఫిక్ అండ్ దెన్ గో అన్నట్లండి. సో సో బేసిక్గా లైక్ 4-way రోడ్ ఉంటాయి కదండి, లైక్ 4-way జంక్షన్ కానీ చాలా చోట్ల వీళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే ట్రాఫిక్ లైట్స్ని అవాయిడ్ చేసి ఇలా స్టాప్ బోర్డ్స్ పెడతారండి. సో స్టాప్ బోర్డ్స్ పెట్టడం వల్ల 4-way స్టాప్ బోర్డ్ పెడతారు. సో 4-way ట్రాఫిక్ అండి యాక్చువల్లీ. అంటే 4-way జంక్షన్ ఉన్న చోట సో అక్కడ మనకి ఎలా అంటే స్టాప్ బోర్డ్స్ ఉంటాయి. సో స్టాప్ బోర్డ్స్ మనం ఇండియాలో ఎక్కువ చూడము, ఇక్కడైతే బాగుంటాయండి, బాగా వర్కౌట్ అవుతాయి కూడా. సో అక్కడ స్టాప్ బోర్డ్స్ ఏంటంటే సో యూ హ్యావ్ టు స్టాప్ యువర్ వెహికల్ అట్లీస్ట్ లైక్ ఫర్ 4 to 5 seconds అండ్ దెన్ లుక్ ఫర్ ట్రాఫిక్ అండ్ దెన్ గో. సో దీనివల్ల బికాస్ ఆఫ్ దట్ సైన్ అంటే 4-way జంక్షన్ దగ్గర సో వీ డోంట్ సీ ఎనీ ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఆర్ సంథింగ్. ఎందుకంటే 4-way జంక్షన్ దగ్గర 4 waysలో స్టాప్ బోర్డ్స్ ఉంటాయి. సో హూఎవర్ comes first whoever comes first or comes in the lane at the stop board, they have a right to go first. And even others have to allow them to go first. And they have a right. Anatlu. So whoever comes first at the board, okay? సో అలా సైన్ ఒక స్టాప్ సైన్ బోర్డు ఉంటుందండి. ఇంకా లైక్ చెప్పాను నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు లైక్ లెఫ్ట్ సైన్, రైట్ సైన్, స్ట్రైట్ సైన్. ఇంకా తర్వాత ఇప్పుడు మళ్ళీ హైవేస్లో ప్రతి చోట మనకి ఎగ్జిట్ సైన్స్ ఉంటాయి. తర్వాత ఎక్కడికన్నా అదేంటి ఆ కౌంటీ ఏంటి, ఆ సిటీ ఏంటి, లేక ఏ స్టేట్కి వెళ్తున్నాం ఆ సైన్స్ అన్నీ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఇండియాలో కూడా ఉంటాయి అనుకోండి, బట్ ఇక్కడ ఎగ్జిట్స్ ఎక్కువ సైన్స్ ఉంటాయండి. ఎందుకంటే మన ఇండియాలో ఎగ్జిట్ సైన్స్ ఐ డోంట్ థింక్ సో ఉన్నట్టు, బట్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఎగ్జిట్ సైన్స్. సో అలా చాలా కూల్గా ఉంటుందండి సిస్టమ్ అయితే డెఫినెట్గా. ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. సో దాన్ని ఫాలో అవుతూ పోతే మాత్రం డెఫినెట్గా మనకి ప్రతి చోట స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉంటాయండి. లైక్ మన స్పీడ్ లిమిట్ బోర్డు అంటే ఎంత స్పీడ్ అయితే ఉంటుందో అంత స్పీడ్ లేకపోతే మ్యాక్సిమం అంటే 5 miles మోర్ దాన్ దట్ వెళ్తే వీఆర్ సేఫ్. లేదు ఇఫ్ యూఆర్ గోయింగ్ మోర్ దాన్ లైక్ 10 or 20 miles అబౌవ్ స్పీడ్ లిమిట్ దెన్ డెఫినెట్లీ కాప్ చూస్తే మాత్రం డెఫినెట్గా మనకి ఫైన్ పడుతుంది. సో అలా సో ట్రాఫిక్ సిస్టమ్ అలా ఉంటుంది ఇక్కడ యాక్చువల్లీ. సో ఐ థింక్ ఇంకా బేసిక్గా లైక్ ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ కామన్ అండి ఇండియాలో ఎలా ఉంటాయి అలానే ఉంటాయి ఇక్కడ కూడా. లైక్ గ్రీన్ లైట్ అయితే లైక్ గో అని, తర్వాత రెడ్ అంటే స్టాప్, ఎల్లో అంటే లైక్ లుక్ ఫర్ ట్రాఫిక్ అండ్ లీవ్ అన్నట్టు ఉంటుంది. సో అలా ఉంటాయండి. తర్వాత ఇంకోటి చెప్పాలంటే బైకర్స్కి లైక్ బైకర్స్ ఉంటాయి కదండి, అంటే బైక్ నడిపే వాళ్ళు. సో వాళ్ళకి సపరేట్ లేన్స్ ఉంటాయండి ఇక్కడ. అంటే వాళ్ళకి అలాట్ చేసిన ప్లేస్లోనే వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే సిటీస్లో, హైవేలో అయితే ఇట్లా ఏముండదు, ఎవ్రీబడి కెన్ షేర్ ద రోడ్. సో బట్ సిటీస్లో అయితే చాలా మటుకు నేను చూసిన చాలా సిటీస్లో ఎలా అంటే అక్కడ మనకి ఒక సపరేట్ వే ఉంటుంది వాళ్ళకి బైకర్స్కి. సో వాళ్ళు దాంట్లోనే వెళ్ళాలి. సో తర్వాత వచ్చేసి దాంట్లో అంతేకాకుండా కార్స్ వెళ్ళకూడదు, దాన్ని బ్లాక్ చేయకూడదు. అలా బ్లాక్ చేసినా కూడా అఫెన్స్ అవుతుంది.
సో ఓకే, యా ఓకే. యా మామూలుగా అయితే మనకి ఇండియాలో సైకిల్స్ వెళ్ళడానికి సెపరేట్ రూట్ అంటూ ఏమి ఉండదు కదా. యా ఇక్కడ ఉంటుంది. నార్మల్ రోడ్ లోనే అన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. కానీ ఇక్కడ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకి సెపరేట్ లేన్ ఉంటుంది. ఆ లేన్ లోనే సైకిల్ వాళ్ళు ఈవెన్ ఖచ్చితంగా బైక్స్ వెళ్ళాలి. యా యా. సో సపరేట్గా ఉంటుందండి. సో తర్వాత వచ్చేసి అదే కాకుండా ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ టౌన్స్ అని ఉంటాయండి ఇక్కడ ప్రతి సిటీకి, లైక్ అంటే ఎక్కువ బిజినెస్ ఎక్కువ జరుగుతుందో, ఎక్కువ ఎక్కడ జరుగుతుందో ఆ ప్లేస్ ఇంకా డౌన్ టౌన్స్ అంటారు. సో వాటిలో అంటే ఈవెన్ బస్సెస్కి కూడా సపరేట్ లేన్స్ ఉంటాయి. సో ఆ లేన్లో ఓన్లీ బస్సెసే వెళ్ళాలి, వేరే వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు అన్నట్లు ఉంటాయి. సో దాన్ని వైలేట్ చేసినా కూడా అది కూడా ఆఫెన్స్ కిందకి ఫైన్ పడుతుంది. సో అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి పెడెస్ట్రియన్స్, తర్వాత బైకర్స్, బైసికల్ నడిపే వాళ్ళు, సైకిల్ నడిపే వాళ్ళు, తర్వాత బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు, సో వీళ్ళందరికీ దే హ్యావ్ ఏ రైట్ అండి. ఫస్ట్ దే హ్యావ్ ఏ యూనో రైట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్ పైన వెళ్ళేటప్పుడు ఒక సైకిల్ పైన ఒకతను వెళ్తున్నా కూడా, ఇక్కడ బైక్ పైన వెళ్తున్నా కూడా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ వన్ వే అనుకోండి అది. సో మీరు ఫస్ట్ వాళ్ళు ముందు వెళ్తున్నారంటే డెఫినెట్గా వీ షుడ్ నాట్ క్రాస్ దెమ్. ఓకే, ఒకవేళ టూ వే అనుకోండి, మనకు అంటే 2 lanes ఉన్నాయి, లైక్ 2 lanes స్పేస్ ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే మనం డెఫినెట్గా లెఫ్ట్ ఎక్కడైతే తను వెళ్తున్నాడో తనకు చాలా దూరంగా వెళ్ళాలండి. లైక్ ఎందుకంటే సో వాళ్ళకి ఏం జరిగినా కూడా బికాస్ ఆఫ్ యూ దట్స్ ఇట్ అండి. ఐ మీన్ లైక్ విల్ బి ఎండ్ అప్ ఇన్ జైల్ అండ్ దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. ఓకే, దట్స్ అ వెరీ వెరీ బిగ్ అఫెన్స్ ఇన్ యూఎస్ఏ. ఇఫ్ యూ హిట్ ఎ పెడెస్ట్రియన్ ఆర్ ఇఫ్ యూ హిట్ ఎ పర్సన్ లైక్ హూ ఈస్ డ్రైవింగ్ ఎ సైకిల్, హూ ఈస్ రైడింగ్ ఎ సైకిల్ ఆర్ బైక్. ఓకే, సో దట్స్ అ బిగ్ అఫెన్స్. సో అలా అండి. సో కాబట్టి ఇప్పుడు ఈవెన్ పెడెస్ట్రియన్ క్రాసింగ్ అండి, పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఇవి మనకు సైన్స్ ఉంటాయి కదా, అవి ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్ హియర్ అండి. ఎలా అంటే ఇప్పుడు ఒక పెడెస్ట్రియన్ క్రాసింగ్ మనం వెళ్తున్నాము, ఒక జంక్షన్ దగ్గర పెడెస్ట్రియన్ క్రాసింగ్ సిగ్నల్ ఉంది, అక్కడ వాళ్ళు వెళ్తున్నారు అంటే లైక్ పెడెస్ట్రియన్స్ మీన్స్ మిడిల్లో ఉన్నారంటే యూ హ్యావ్ టు స్టాప్ యువర్ వెహికల్ అట్ ఎనీ కాస్ట్. వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్తున్నా లేకున్నా మనమైతే మన కార్ని స్టాప్ నో మనం వాళ్ళు వెళ్తున్నా లేదని కాదు. సో ఒకవేళ ఇఫ్ నో బడీ ఈస్ దేర్ దెన్ యూ కెన్ గో, బట్ ఇఫ్ సంబడీ ఈస్ క్రాసింగ్ ద రోడ్ దెన్ యూ హ్యావ్ టు స్టాప్ యువర్ వెహికల్ అండ్ లెట్ దెమ్ గో ఫస్ట్ అండ్ దెన్ లీవ్ అలా. సో ఇంకా వచ్చేసి ఇప్పుడు 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 లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద రోడ్స్ ఉంటాయండి, లైక్ ఈవెన్ హైవేస్ కాదు, ఈవెన్ సిటీస్లోనే కొన్ని చోట్ల చాలా చోట్ల పెద్ద పెద్ద జంక్షన్స్ ఉంటాయి. ఆ జంక్షన్స్ క్రాస్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఏమంటారు ఫుట్పాత్స్ ఉంటాయి కదా, ప్రతి చోట ఫుట్పాత్ ఉంటుందండి ఆల్మోస్ట్ రోడ్ పక్కన. సో అక్కడ క్రాస్ చేయడానికి ఇక్కడ వీళ్ళకి పెడెస్ట్రియన్స్కి ఏముంటుందంటే ఒక బటన్ ఉంటుందండి, లైక్ దే హ్యావ్ టు పుష్ దట్ బటన్. అంటే వాళ్ళు బటన్ పుష్ చేస్తే దెన్ వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది, అంటే ఒక లైక్ 10-20 seconds టైం ఉన్న సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ పడినప్పుడు దెన్ దే హ్యావ్ టు క్రాస్ ద రోడ్. అప్పుడు ఆ సిగ్నల్ పడినప్పుడు డెఫినెట్ వెహికల్స్ దే ఆర్ నాట్ సపోజ్ టు క్రాస్ దెమ్ గో. ఐ మీన్ అది చూసి కూడా అది కూడా పెద్ద అఫెన్స్. సో అట్లా అదొకటి. ఓకే, సో ఐ థింక్ ఐ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద రూల్స్ అండి. సో లెట్ మీ థింక్ ఏమైనా మిస్ అయ్యానా లేకుంటే. ఇప్పటి వరకు అయితే మనము రూల్స్ ఎలా ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం కదా. ఇన్ కేస్ మనము రూల్స్ వైలేట్ చేసినట్టయితే ఇక్కడ మనకి పోలీస్ వచ్చి ఎలాంటి ఫైన్స్ వేస్తారు, పోలీస్ రాగానే మనం ఏం చేయాలి, కార్లో నుంచి దిగొచ్చా, దిగాలా, ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. యా షూర్ అండి. సో ఇప్పటివరకు మనం అయితే తెలుసుకున్నాం కదా ట్రాఫిక్ సిస్టమ్ ఎలా ఉంటుంది, రూల్స్ ఎలా ఉంటాయి అది ఇదని. సో ఇప్పుడు ఆ రూల్స్ను వైలేట్ చేస్తే ఎలా ఫైన్స్ ఉంటాయి అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు లైక్ స్పీడింగ్ టికెట్స్ ఎక్కువ పడుతుంటాయండి, ఎందుకంటే ప్రతి చోట నేను చెప్పినట్టు స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి మనం ఆ స్పీడ్ లిమిట్ ఎంతైతే ఉంటుందో అంతే వెళ్ళాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ టైం అంటే లైక్ మనం డ్రైవ్ స్టార్ట్ చేయడం అంటే మన డ్రైవింగ్ హిస్టరీలో లైక్ కార్ తీసుకొని మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 5 years నుంచి డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, అలా కాకుండా ఐ మీన్ ఇయర్లో ఇఫ్ ఇట్స్ అ ఫస్ట్ అఫెన్స్ అంటే ఫస్ట్ స్పీడింగ్ టికెట్ అనుకోండి, సో $150 అట్లా ఫైన్ ఉంటుందండి. ఓకే, $150 ఫైన్ ఉంటుంది. $150 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత? ఆల్మోస్ట్ క్లోజ్ టు 11,000 అండి, లైక్ 11,000 క్లోజ్ టు 11,000 రూపీస్ ఉంటుంది INR. సో అది ఫస్ట్ అఫెన్స్ అయితే ఇన్ ఇయర్. సో ఒకవేళ లేదు మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేసాం అనుకోండి, అదే పర్సన్ మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేశారు అనుకోండి, సో అది సెకండ్ అఫెన్స్ కిందకి వస్తుంది. అప్పుడు ఏముంటుందంటే ఆల్మోస్ట్ $250 ఫైన్ ఉంటుంది. సమ్ టైమ్స్ 3 months జైలు కూడా ఉంటుందండి. జైల్లో కూడా 3 months జైలు కూడా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ స్టేట్, డిపెండ్స్ ఆన్ కాప్.
ఎందుకంటే బోత్ అంటే రెండు అండ్ ఆర్ అంటే లైక్ బోత్ ఉండొచ్చు లేదంటే ఒకటే ఉండొచ్చు బట్ అలా అండి. సో ఒకవేళ లేదు ఎక్స్క్యూజ్ మీ, ఒకవేళ ఇప్పుడు అదే ఇయర్లో కంటిన్యూస్గా లైక్ 3 times 4 times అని అనుకోండి, 6 months జైలు ఉంటుంది, తర్వాత $500 ఫైన్ ఉంటుంది. రెండు ఉంటాయండి. ఇక్కడైతే ఆర్ కండిషన్ లేదు, అండ్ కండిషనే. సో రెండు ఉంటాయి. సో ఇలా ఒకే పర్సన్ ఇన్ ఏ ఇయర్ లైక్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లైక్ వైలేట్ చేస్తున్నాడు అంటే ఎవెన్చువల్లీ వాళ్ళ లైసెన్స్ రివోక్ చేస్తారండి. సో వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసి పడేస్తారు. సో అగైన్ ఐ డోంట్ నో లైక్ హౌ మెనీ ఇయర్స్, how long that they will keep, they will not let driver to drive again. I don't know that, but అదైతే చేస్తారండి. క్యాన్సిల్ కంపల్సరీ లైసెన్స్ క్యాన్సిల్ చేసి పడేస్తారు. సో దే ఆర్ నాట్ సపోజ్ టు డ్రైవ్ యూఎస్ఏ until again they apply for driving license again and they go through all the process. సో అదొకటి. యా, సో అదొకటి ఉంటుందండి. సో ఇప్పుడు ఈ ఫైన్స్ స్కూల్ జోన్స్లో కూడా మీరు స్పీడింగ్ వైలేట్ చేస్తే స్పీడ్ లిమిట్ని, అక్కడ ఫైన్స్ అనేది డబుల్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు అవన్నీ డబుల్ ఉంటాయండి లైక్ స్కూల్ జోన్స్. ఎందుకంటే పిల్లలు లైక్ చిల్డ్రన్స్ ఉంటారు కదండి, కిడ్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఆ ఏరియాలో అక్కడ వైలేట్ చేస్తే మాత్రం మనకు ఫైన్స్ డబల్ అని ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటాయండి. లైక్ కన్స్ట్రక్షన్ ఎక్కడైతే జరుగుతుంటుందో రోడ్స్లో, లైక్ వెదర్ ఇట్స్ హైవే లైక్ వెదర్ సిటీ, అక్కడ కూడా మనం అంటే ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వర్కర్స్ ఉంటారు కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నప్పుడు మనం కూడా మళ్ళీ స్పీడ్ వైలేట్ చేసినా కూడా డెఫినెట్గా మనకి ఫైన్స్ అనేటివి డబల్ ఉంటాయి. హైవేస్ పైన ఎస్పెషల్లీ అండి లైక్ నేను చూసిన ప్రకారం అయితే ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు నేను బోర్డ్స్ అబ్జర్వ్ చేస్తుంటాను. సో ఆల్మోస్ట్ లైక్ $1,000, $1,500, సమ్ టైమ్స్ జైలింగ్ కూడా మేము జైలు కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ఉంటాయండి. సో ఇలా ఫైన్స్ ఉంటాయి. సో ఇలా ఫైన్స్ ఉంటాయి. అలాగే నువ్వు కాప్ ఎలా ఆపినప్పుడు ఎలా అనేది. సో ఇలా అంటే వెన్ ఎవర్ కాప్ ఫైండ్స్ యూ దట్ యు ఆర్ గోయింగ్ మోర్ దాన్ స్పీడ్ లిమిట్, సో హీ విల్ స్టార్ట్ చేసింగ్ యూ అండి. లైక్ అంటే స్టార్ట్ చేసినప్పుడు మీ బ్యాక్ సైడ్ వచ్చి మామూలుగా కాప్స్ వాళ్ళ వెహికల్స్కి పైన సైరన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈవెన్ లైట్ బార్ ఉంటుంది. సో అతను ఏం చేస్తాడంటే లైట్ బార్ స్టార్ట్ చేస్తాడండి. లైట్ బార్ స్టార్ట్ చేస్తాడు. సో అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మనకు మిర్రర్ ఉంటుంది కాబట్టి ఆ మిర్రర్లో చూసి సో లైట్ బార్ని వెనకాల వేసాడు అని అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు పుల్ ఓవర్ యువర్ వెహికల్ అండి. అంటే సైడ్ కాపేసేయాలి. రైట్ మోస్ట్కి కర్బ్ సైడ్ అంటే లైక్ ఫుట్పాత్ సైడ్ అక్కడికి యూ హ్యావ్ టు పుల్ యువర్ వెహికల్ అండి. సో వెహికల్ని పుల్ చేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు బీ కామ్. సో ప్రొయాక్టివ్గా అతను కూడా మన వెనకాల ఆపేస్తాడు. సో ప్రొయాక్టివ్గా దిగి వెళ్ళిపోవడము అట్లాంటివి ఏమీ చేయకూడదు. ఇట్స్ ఎ డేంజరస్ థింగ్ యాక్చువల్లీ. సో మనం ఏం చేయాలంటే కామ్గా జస్ట్ స్టాప్ ద వెహికల్ అండ్ జస్ట్ స్టే దేర్. ఓకే, జస్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ కాప్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మిర్రర్, బికాజ్ లెఫ్ట్ సైడ్ మనం చేసాం కాబట్టి. సో కాప్ అంటే ఈ కాప్ వెహికల్ అసలు ఎలా ఐడెంటిఫై చేస్తారు మనం మోర్ దాన్ స్పీడ్ పోతున్నాడు అంటే కాప్ వెహికల్స్కి సపరేట్ సిస్టమ్స్ ఉంటాయండి. లైక్ సెన్సార్స్ లైక్ వాట్ ఎవర్ దే హ్యావ్ ఎ సపరేట్ సిస్టమ్ ఇన్సైడ్. ఓకే, అవేంటంటే ఆ కాప్ వెహికల్ ఉన్నప్పుడు వాళ్ళ ఎదురుగా ఏదైనా వెహికల్స్ వెళ్తే ఇట్ డిటెక్ట్స్ లైక్ హౌ మచ్ స్పీడ్ దే ఆర్ గోయింగ్ బేస్డ్ ఆన్ ద ప్లేట్, నంబర్ ప్లేట్ ప్రకారంగా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి వాళ్ళ సిస్టంలో. లైక్ అంటే లైక్ వాళ్ళ డ్రైవింగ్ హిస్టరీ, లేకుంటే ఇదేంటంటే అన్ఆథరైజ్డ్ వెహికలా, లేకుంటే డిస్క్వాలిఫైడ్ డ్రైవరా, లేకుంటే అన్ఆథరైజ్డ్ డ్రైవరా, ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేస్తాయండి ఆ నంబర్ ప్లేట్ నుంచి. వాళ్ళకి ఆ సిస్టమ్ ఉంటుంది ఇంటర్నల్ గా. సో అందుకే అంటే వాళ్ళ కార్స్ లోనే వాళ్ళకి సిస్టమ్ ఉంది. మనం ఓవర్ స్పీడ్ వెళ్తున్నాము అంటే వెంటనే అలానే తెలుస్తుంది వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే వాళ్ళకి సెన్సార్స్ లేకుంటే సంథింగ్ వాళ్ళ కాప్ వెహికల్స్ అనేవి దే హావ్ బిల్ట్ ఇన్ డిఫరెంట్ ఫ్యాషన్ లైక్ ఆర్ స్పెషలైజ్డ్ వాట్ యు కాల్ ఐ డోంట్ నో హౌ టు సే. సో కొద్దిగా స్పెషల్ థింగ్స్ ఉంటాయండి వాళ్ళ దాంట్లో. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఎప్పుడైనా కాప్ వెహికల్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ చాలా మటుకు వాళ్ళు కంప్లీట్గా షట్ డౌన్ చేసి వెహికల్ని ఆపేసి ఉండరు. మ్యాక్సిమం ఎప్పుడు అది రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ టు ఇమీడియట్లీ చేస్ ద పీపుల్. సో చేయడానికి ఒకటి, తర్వాత వాళ్ళు మళ్ళీ టర్న్ ఆఫ్ చేసి టర్న్ ఆన్ చేయడానికి ఇగ్నిషన్కి టైం పడుతుంది. ఆ లోపల వాళ్ళ సిస్టమ్స్కి అన్నిటికీ మళ్ళీ రన్ కావడానికి టర్న్ ఆన్ కావడానికి టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఎప్పుడు టర్న్ ఆఫ్ చేయరు. మ్యాక్సిమం నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే
నేను ఈవెన్ ఇంటర్నెట్లో చూసిన ప్రకారంగా అయితే అలా ఉంది. సో అంతేకాకుండా ఇప్పుడు అదే ఐ మీన్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ క్వశ్చన్. సో వాళ్ళు మన వెనకాల వచ్చినప్పుడు మనం ఆపేస్తాం కదండి. సో కంప్లీట్ రెస్ట్గా వచ్చేసిన తర్వాత ఐ మీన్ మనం ఆపేసిన తర్వాత వెహికల్, సో మీరు కాపు తన వెహికల్ దిగి మీ దగ్గరికి వచ్చి యూనో డౌన్ ద మిర్రర్ అనేంత వరకు యూ హ్యావ్ టు స్టే కామ్ ఇన్ ద వెహికల్. డు నాట్ మూవ్ అట్ ఆల్. మనం మూవ్ కూడా చేయకూడదండి. ఎందుకంటే సో తను వచ్చే టైంలో నువ్వు మూవ్ చేయడం అవి ఇవి ఏదైనా ఎతకడానికి ట్రై చేసినా కూడా సో ఏమనుకుంటారంటే లైక్ మేబీ యూ మే హ్యావ్ అంటే లైక్ గన్ ఉందో లేకుంటే ఏదన్నా ఐ మీన్ లైక్ తను చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నావు అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల వాళ్ళు గన్ తీసి ఏమైనా చేయొచ్చు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్ అండి. సో ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ దెర్ ఇస్ నో గన్ లైసెన్స్ కాబట్టి గన్స్ చాలా దగ్గర ఉంటాయి కాబట్టి ఆ కేస్ అంటే అలా పోర్ట్రే అవుతుందండి ఆ సీన్. సో కాబట్టి అప్పుడు అందుకని చెప్పి యూ హ్యావ్ టు బి కామ్ అండి. సో తను వచ్చిన తర్వాత డౌన్ ద మిర్రర్ అన్న తర్వాత తను అడుగుతాడు లైక్ నీ లైసెన్స్ చూపించమని, లేకుంటే నీ పేపర్స్ కార్ పేపర్స్ చూపించమను, లేకుంటే సో అండ్ సో థింగ్ అంటే సీన్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగినప్పుడు తను ఏమైతే క్వశ్చన్ అడుగుతాడో దెన్ ఆన్సర్ ఇట్. ఐ మీన్ దాని ప్రకారంగా మనం ఉండాలండి. సో అది ఒకటి. సో ఇంకా కొన్నిసార్లు ఎలా అంటే చేజ్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సస్పెక్ట్స్ ఉంటారండి. లేకుంటే డ్రగ్స్ క్యారీ చేసేవాళ్ళు కానీ, లేకుంటే ఆర్మర్స్ అండ్ లైక్ గన్స్ ఇవన్నీ క్యారీ చేసేవాళ్ళు కానీ, ఇట్లా వాళ్ళపైన ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు వాళ్ళని చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు బ్యాకప్కి వేరే కాప్స్ కూడా పిలుస్తారు. అంటే చాలా సీన్స్లో అందుకే మీరు ఒక్కొక్కసారి కొంతమందిని అంటే స్పీడింగ్ టికెట్స్కి ఐ డోంట్ థింక్ సో ఒక్క కాప్ జీప్ ఉంటుందండి, వెహికల్ ఉంటుంది. సో ఎందుకంటే స్పీడింగ్ టికెట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ క్రైమ్ కాబట్టి సో దే డోంట్ నీడ్ ఏ బ్యాకప్ అన్నట్లు. అంటే అలాగే ఇట్ డిఫర్స్ ఫ్రమ్ కేస్ టు కేస్. అంటే కొన్నిసార్లు ఎలా అంటే ఇప్పుడు కాప్ వచ్చి సైరన్ వేసి తర్వాత లైట్ బార్ ఆన్ చేసినా కూడా కొంతమంది ఆపకుండా అలానే వెళ్తారు. అప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ చేసింగ్ బిట్వీన్ కాప్ అండ్ ప్యాసింజర్ సో పర్సన్. అలాంటప్పుడు దే కాల్ బ్యాకప్ అంటే వేరే వాళ్ళు కూడా పిలుస్తారు కాబట్టి ఇట్స్ అ బిగ్ చేజ్ అన్నట్టు. సో అది ఇట్స్ అ బిగ్ అఫెన్స్ అండి. అప్పుడైతే నెక్స్ట్ జైలే. సో దెర్ ఈస్ నో మ్యాటర్ ఆఫ్ ఫైన్ ఆర్ సంథింగ్, జైలుకి అంతే. అంటే కాప్స్ మనకి ఫస్ట్ లైట్స్ వేయగానే మనము మన కార్ పుల్ ఓవర్ యువర్ వెహికల్ అంతే. అంటే చేయలేదంటే ఫైన్స్ ఎక్కువ ఉంటాయి. అలా అసలు ఆపకుండా కొంతమంది చేజ్కి వెళ్తారండి. సో అది కూడా ఇట్స్ ఎ బిగ్ క్రైమ్. సో అదొకటి. సో తర్వాత యాక్చువల్గా మేము అట్లాంటాలో ఉన్నప్పుడు మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఒక రౌండ్ అబౌట్ ఉందండి. అక్కడ చాలా స్పీడింగ్ టికెట్ ఫైన్స్ పడతా ఉంటాయి అన్నమాట. మేము ఆ వీడియోస్ రికార్డ్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే నేను అవి యాడ్ చేస్తాను. మీరు మధ్యలో రెఫరెన్స్ కోసం వాటిని కూడా చూసినట్టు ఉంటుంది కదా. రైట్. సో సో ఇంకోటి వచ్చేసి ఇప్పుడు నేను అన్నట్లు కొంతమంది సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేస్తుంటారు కదండి. సో వాళ్ళని చేసి ఆపినప్పుడు లైక్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే ఎక్కువ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే దే విల్ జస్ట్ సర్చ్ ఎంటైర్ కార్ అండి. మొత్తం కార్ని అంతా సర్చ్ చేస్తారు. లైక్ ట్రంక్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏమన్నా లైక్ డ్రగ్స్ ఉన్నాయా వాళ్ళ కార్లో, లేకుంటే ఇంకా ఏమైనా గన్స్ కానీ లేకుంటే వేరే ఏమన్నా ఉన్నాయా అనేది మొత్తం సర్చ్ చేస్తారు. సో సో అలా ఉంటుందండి. సో ఈ ప్రాసెస్లో లైక్ వాళ్ళు చేసింగ్ ప్రాసెస్లో కానీ లేకుంటే నేను విన్నంత ప్రకారంగా అయితే వాళ్ళు ఐ మీన్ ట్యాప్ టెయిల్ లైట్ అని ఏదో ఒక ప్రాసెస్ ఉంటుందండి. లైక్ కాప్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒకవేళ చేసేటప్పుడు కానీ లేకుంటే సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు అంటే
వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వెనకాల మన ట్రంక్ దగ్గర లైట్ ఉంటది కదండీ! టెయిల్ లైట్. ఆ లైట్ దగ్గర జస్ట్ ఇట్లా ఫింగర్స్‌తో ఇట్లా టచ్ చేస్తారంట. ట్యాప్ చేస్తారంట. ఎందుకంటే రీజను ఒకటి అంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దానిపైన వదలడం. అంటే మేము వి ఆర్ అప్రోచింగ్ దెమ్ అన్నట్లు. వి హావ్ అప్రోచ్డ్ ద వెహికల్ ఆల్రెడీ అన్నట్లు ఫింగర్ ప్రింట్స్ అట్లా వదిలిపోతారంటండి అట్లా ట్యాప్ లైట్. ఇంకోటి ఏందంటే ఇప్పుడు చేసేటప్పుడు అలా ట్యాప్ చేయడం వల్ల మనము డ్రైవ్ చేసేవాడు అటెన్షన్‌ని వాడి ఫోకస్‌ని డైవర్ట్ చేయడానికి. వాడేమన్నా సంథింగ్ లైక్ హి ట్రై టు సెర్చ్ ఫర్ సంథింగ్ త్రూఅవుట్ డ్యూరింగ్ చేజ్. సో ఇట్లా ట్యాప్ చేసినప్పుడు ఆ సౌండ్ వస్తది కదా! సో ఆ సౌండ్‌కి వాళ్ళ ఫోకస్ అనేది డైవర్ట్ అయ్యి అప్పుడు అది కొద్దిగా హెల్ప్ అయితదంట కాప్స్‌కి. సో అందుకు అలా కూడా చేస్తారంట అది. సో అదొకటి. సో అదే అండి లైక్ ఇంకొకటొచ్చేసి వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనము ఈ మన ట్రాఫిక్ మనం డ్రైవ్ చేసేటప్పుడు లైక్ మనకి డ్రైవింగ్ హిస్టరీ ఉంటదండి. ఇక్కడ అంతా సేవ్ అయితది. డ్రైవింగ్ హిస్టరీ, మన కార్ హిస్టరీ సేవ్ అయితది. అంతా సేవ్ అయితది. సో ఈ డ్రైవింగ్ హిస్టరీ అనేది కూడా క్లీన్‌గా ఉందనుకోండి. లైక్ త్రూ ఔట్ మన మనం ఎప్పుడైతే మన లైసెన్స్ వచ్చి మొత్తం కంప్లీట్‌గా త్రూ ఔట్ అవర్ లైఫ్ లైక్ డ్రైవింగ్ హిస్టరీ అనేది క్లీన్‌గా ఉందనుకోండి. మనకి కార్ ఇన్స్యూరెన్సెస్ మన ప్రీమియం మనము చాలా తక్కువ కడతాం. ఎందుకంటే యూ హ్యావ్ ఎ గ్రేట్ డ్రైవింగ్ హిస్టరీ. అంటే యూ నెవర్ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్, తర్వాత నీ కార్ ఇవన్నీ లేవు కాబట్టి సో యు ఆర్ ఎ గుడ్ డ్రైవర్, బెస్ట్ డ్రైవర్. దే కన్సిడర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ దే కన్సిడర్ యూ యాజ్ అ బెస్ట్ డ్రైవర్. సో బేస్డ్ ఆన్ యువర్ డ్రైవింగ్ హిస్టరీ దే జస్ట్ గో విత్ ద లెస్ ప్రీమియమ్స్ అండి. లైక్ లేదంటే డ్రైవింగ్ హిస్టరీ బ్యాడ్ ఉందనుకోండి ఇన్సూరెన్స్ చాలా పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాబబిలిటీ ఆఫ్ మీటింగ్ యాక్సిడెంట్స్ విల్ బి మోర్ ఇన్ దట్ కేస్ కాబట్టి సో అలా అండి. సో కాబట్టి అది ఒక వన్ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే డ్రైవింగ్ హిస్టరీ ఇక్కడ మెయింటైన్ అవుతుంది కాబట్టి అది క్లీన్‌గా మెయింటైన్ చేస్తే అంటే ఏం స్పీడింగ్ టికెట్స్ లేకుండా, ఏం లేకుండా ఇవన్నీ ఉంటే డెఫినెట్‌గా మనకి ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది చాలా తక్కువ పడతది. చాలా తక్కువ పడతది. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ వాళ్ళు మళ్ళీ రివైజ్ చేసినప్పుడు మనకి రెన్యువల్ చేసినప్పుడు దే కన్సిడర్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. డ్రైవింగ్ హిస్టరీ బాగుందంటే తగ్గకుండా వస్తుంటదండి ఆటోమేటిక్‌గా. లైక్ ఫస్ట్ ఇయర్ నువ్వు లైసెన్స్ తీసుకున్నప్పుడు ఇంత ఉందనుకోండి లైక్ లెట్స్ సే లైక్ $600 ఇఫ్ యూ ఆర్ పేయింగ్ ఫర్ 6 మంత్స్ ఇట్ విల్ కమ్ డౌన్ అండి టు $400 లైక్ 350 సంథింగ్ లైక్ దట్ అట్లా. అట్లా వస్తది. సో అది ఒకటి. సో ఐ థింక్ ప్రిటీ మచ్ ఐ హావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ అండి. సో ఇంగా ఓకే. మనం మామూలుగా ఇందాక ఒక ఎగ్జాంపుల్ చూసాం గదా! ఇది ఎవరైనా సస్పెక్ట్స్ ఉంటే కనుక 2, 3 పోలీస్ వెహికల్స్ వస్తూ ఉంటాయి అని చెప్పి నువ్వు చెప్పావు కదా! మనం ఇదే వీడియోలో కూడా ఒకసారి చూడడం జరిగింది. ఒక వెహికల్‌ని 2, 3 కాప్స్ వచ్చి సస్పెక్ట్ చేయడము, తర్వాత అంతా చెక్ చేయడము, దాదాపు ఒక 1 అవర్ దాకా ఇది వాళ్ళ కార్‌ని సెర్చ్ చేయడము, తర్వాత వాళ్ళని బయటికి పిలిచి అవి ఇవి క్వెషన్స్ అడగడం అన్నీ చేశారండి. అది అంతా కూడా వీడియోలో రికార్డ్ అయ్యింది. నేను మీకు అది కూడా యాడ్ చేస్తాను. మీరు చూడండి. యాహ్!
అంతే అండి. pretty much I covered everything. Yep. I think that's all I have. ఓకే. ఓకే అండి. ఈ వ్లాగ్ ఇంతటితో స్టాప్ చేస్తున్నాము. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని Subscribe సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye everyone.